అందరికీ నమస్కారం. సో ఏపీలో మరో ఐటీ దిగ్గజం అడుగు పెట్టబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ క్రెడిట్ అంతా కూడా నారా లోకేష్ గారికి దక్కుతుందా అంటే ఏమంటారు? ఒకసారి కామెంట్ చేయండి. సో ఈ అంశం మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్. ఏంటి సార్ ఆ కంపెనీ ఏంటి అండ్ ఈ క్రెడిట్ అంతా నారా లోకేష్ గారికి దక్కుతుందా? ఇప్పుడు ప్రజెంట్ క్రెడిట్ నారా లోకేష్ గారికి దక్కుతుందంటే, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఉండేటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద మార్చేశారు. ఎస్ సార్. ఇది మార్చిన తర్వాత పెట్టుబడులు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఇది నేను చెప్పడం కాదు, ప్రభుత్వం చెప్పడం కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ సంబంధించి ఒక లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ వాళ్ళు చేశారు, ఫార్చ్యూన్ కంపెనీ చేసింది. ఇది దాని ప్రకారం ఏంటంటే ఇండియాలో హయ్యెస్ట్ పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి రాష్ట్రం, పెట్టుబడులు రాబట్టినటువంటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి తేల్చింది సర్వేలో, ఫార్చ్యూన్ సర్వేలో తేలింది. భారతదేశంలో ఇండియాలోనే నెంబర్ 1 అని చెప్పి తేలింది. దానికి కారణం ఏంటంటే ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి చెప్తున్నారు. ఆ సర్వేనే చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా నేను చెప్పినటువంటి మాట కాదు, ఫార్చ్యూన్ సర్వేనే చెప్తుంది. హయ్యెస్ట్ పెట్టుబడులు రాబట్టినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, అంటే టాప్ 1లో ఉంది. టాప్ 1లో ఆంధ్రప్రదేశ్ ఉంది. దీని మీద లండన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రియాక్ట్ కూడా అయ్యారు. టాప్లో ఉంది పెట్టుబడులు రాబట్టడంలో అని చెప్పి. ఎందుకు టాప్లో వచ్చిందంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేశారని చెప్పి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కారణంగా ఇంత రిజల్ట్ ఉంటుందా అని అంటే దానికి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది. ఏంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అంటే, ఒక ఇండస్ట్రియలిస్ట్ నేను కంపెనీ పెడతానని చెప్పి వస్తే ఆయనకి ఏం కావాలో అవన్నీ చేసి పెట్టే దాన్నే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. ఓకే. సో ఏంటి, ఏమేం కావాలి ఒక ఇండస్ట్రియలిస్ట్కి అంటే వాళ్ళకి పన్ను రాయితీలు కావాలి, భూమి కావాలి, విద్యుత్ కావాలి, తర్వాత అనువైన ప్రాంతం కావాలి, రిసోర్సెస్ కావాలి, వర్క్ ఫోర్స్ కావాలి, ఇవన్నీ కావాలి. వీటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి ఒక మెకానిజం తయారు చేసింది లోకేష్ గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కి, వరల్డ్ మొత్తం మీద ఆయనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సో దాంతో పెట్టుబడుదారులు జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారంటే అట్రాక్ట్ అవుతారు. ఓకే. సో ఎలా ఉంటుంది అని అంటే, పెట్టుబడులు రాబట్టేటువంటి విషయంలో బహుశా ఇది అతిశయోక్తి అని చెప్పి అనుకోవచ్చు, కానీ కొంతమంది పెట్టుబడిదారులు వస్తే వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి తీరు, ఈవెన్ సీఎం బాడీ లాంగ్వేజ్ను కూడా అబ్జర్వ్ చేస్తారంట ఇండస్ట్రియలిస్టులు. ఓకే. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రియలిస్టులకి బాగా నచ్చుతారు అని చెప్పి ఇండస్ట్రియలిస్టులే కొంతమంది చెప్తూ ఉంటారు. ఆ కోణం నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే కొంతమంది ఇండస్ట్రియలిస్టులు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడ్డారు. దానికి అదనంగా అడిషనల్గా లోకేష్ గారు తయారు చేసినటువంటి మెకానిజం స్పీడ్ ఆఫ్ డూయింగ్ మెకానిజం. ఏంటి ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ మెకానిజం అని అంటే, వాళ్ళకి ఏదైతే కావాలో అవన్నీ సమకూర్చడానికి యుద్ధ ప్రాతిపదికన ఒక వాట్సాప్ గ్రూప్ని తయారు చేయటం. ఒక 25 మంది సీనియర్ ఎంప్లాయీస్ తోటి, సీనియర్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి గ్రూప్ను ఒకటి తయారు చేసి, ఓకే, ఒక కంపెనీ వస్తే ఆ కంపెనీకి అవసరమైనటువంటి డిపార్ట్మెంట్ హెడ్స్ని ఆ గ్రూప్లో పెట్టేసి వీళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా సమకూర్చడం. అంటే ఫిజికల్గా ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఇండస్ట్రియలిస్ట్ పెట్టుబడి పెడతామని వస్తే అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత, వన్స్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఇక ఫాలోఅప్ అంతా కూడా ఓన్లీ వాట్సాప్ గ్రూపులోనే నడుస్తుంది. ఇంకా లాంచింగ్ కావటం అంతే. ఏం కావాలి అది, మీకు ఎలక్ట్రిసిటీ కావాలి, ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఎయిర్పోర్ట్ లైన్లు కావాలి, ఎలక్ట్రిసిటీ లైన్ కావాలి, ఇమీడియట్గా అయిపోతుంది. వాటర్ ఫెసిలిటీ కావాలి, ఇమీడియట్గా వాటర్ ఎలా తీసుకురావాలి, ల్యాండ్ అలొకేషన్ కావాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ల్యాండ్ అలొకేషన్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎంత చేయాలి అనేది ఆ డిపార్ట్మెంట్ చూసుకుంది విత్ ఇన్ వాట్సాప్లోనే మొత్తం. ఇదొకటి. తర్వాత అకౌంట్స్, ఎస్క్రో అకౌంట్స్ని క్రియేట్ చేశారు. అంటే ఎస్క్రో అకౌంట్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ అకౌంట్స్ నుంచి డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతాయి. ఓకే. జనరల్గా మన ఇండస్ట్రీస్లో పెట్టుబడి పెడతారు, ఇండస్ట్రీ పెట్టిన తర్వాత మీకు రాయితీలు అనేది ఇస్తారు కదా,
ఎలక్ట్రిసిటీ రాయితీ, లేదంటే ల్యాండ్కి సంబంధించింది కానీ, లేదా ఇంకోటి లేదంటే జిఎస్టీలో రాయితీలు ఇవన్నీ ఉంటాయి. ఈ రాయితీలకు సంబంధించి ప్రభుత్వం దగ్గరికి పోయి నువ్వు అప్లై చేసుకొని రియంబర్స్మెంట్ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. ఇప్పుడేంటి ఎస్క్రో అకౌంట్ పెట్టిన కారణంగా ఈజీగా ఈ ఎస్క్రో అకౌంట్ నుంచి డైరెక్ట్ గా ఈ కంపెనీకి క్రెడిట్ అయిపోతాయి, అమౌంట్ జమ అయిపోతాయి, పోయి అడగాల్సిన అవసరం లే, ఆటోమేటిక్గా ఈ కంపెనీకి జమ అయిపోతాయి. ఈ ఎస్క్రో అకౌంట్స్ని ఏం చేశారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్క్రో అకౌంట్స్ పెట్టారు. ఈ ఎస్క్రో అకౌంట్స్ని దేనికి ఉపయోగించారంటే ఆయన అప్పులు తీసుకొచ్చుకోవడానికి ఉపయోగించారు. ఎస్క్రో అకౌంట్స్ పెట్టేసి మన రెవెన్యూ అంటే మన డబ్బులు, ప్రజల డబ్బులు ఖాతాలో పడంగానే అప్పులు వెళ్ళిపోయాయి. ఓకే. ఎవరు మనకు తెలిసేది కాదు. అంటే ఉదాహరణ చెప్పాలంటే అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఆ ఎంప్లాయీకి లోన్ ఇస్తారు, కార్ లోను లేకపోతే హౌస్ లోనే ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈఎంఐలు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. ఈఎంఐలు క్యాలిక్యులేట్ చెప్పిన తర్వాత ఈ నెలకి శాలరీ 1వ తారీఖు పడంగానే వితిన్ సెకండ్స్ ఆ అమౌంట్ ఈఎంఐ అమౌంట్ వెళ్ళిపోతుంది దానికి. ఓకే. అలా గతంలో అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళకి ఎస్క్రో అకౌంట్స్ పెట్టి ఎస్క్రో అకౌంట్స్ నుంచి డ్రా చేసుకునేటువంటి పద్ధతి పెట్టారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ గవర్నమెంట్ ఈ ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే వచ్చారో వాళ్ళు పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో ఎంఓఎల్ ప్రకారం ఎవరైతే వచ్చి ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నారో వాళ్ళకి ఎస్క్రో అకౌంట్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళకి రాయితీలు జమ అయ్యేటువంటి సిస్టమ్ని పెట్టారు. ఈ మొత్తం మెకానిజంని చూసిన ఇండస్ట్రియలిస్టులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. అందుకే టాప్ 1లో నిలిచింది ఆంధ్రప్రదేశ్ అనేది చెప్తున్నారు. ఓకే. పైగా ఆంధ్రప్రదేశ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బాగా వర్క్ ఫోర్స్ని తయారు చేస్తున్నారు లోకేష్ గారు. విద్యా వ్యవస్థను కంప్లీట్గా మార్చేశారు, స్కిల్ ఆడిట్ చేస్తున్నారు, కౌశలం అనేటువంటి యాప్ పెట్టారు. ఈ కౌశలం యాప్ ఏంటి, ఇండస్ట్రియలిస్టులని తర్వాత యూనివర్సిటీస్ని వర్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం అనుసంధానం చేస్తున్నారు. దాదాపు ఈ కౌశలం యాప్లో 40 లక్షల మంది రిజిస్ట్రేషన్ అయినారు ఇప్పటికి. అంటే ఈ కంపెనీలు వస్తే ఏ కంపెనీకి ఏం కావాలి, వర్క్ ఫోర్స్ ఎక్కడ దొరుకుతుంది అనేది కంపెనీలకి ఈజీ. ఓకే. అలాగే రిజిస్ట్రేషన్ ఎవరైతే వాళ్ళకి ఎక్కడ ఉద్యోగం వస్తుందో వాళ్ళు తెలుసుకోవడానికి ఈజీ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సజెషన్స్ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తే సజెషన్స్, నువ్వు స్కిల్ ఆడిట్ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో స్కిల్ ఆడిట్ జరుగుతుంది, ఆల్రెడీ కొన్ని చోట్ల అయిపోయింది. స్కిల్ ఆడిట్ చేసినప్పుడు ఎవరి టాలెంట్ ఎంత, ఏ రంగంలో టాలెంట్ ఉంది, ఐటీ రంగంలో ఎంతమంది ఉన్నారు టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, వ్యవసాయ రంగంలో ఎంతమంది టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేదా నిర్మాణ రంగంలో టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదా రవాణా రంగంలో టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలా వాళ్ళ యొక్క టాలెంట్ ఎంత అనే దాన్ని అసెస్ చేసి దాంట్లో పెట్టారు. ఓకే. నైపుణ్యం యాప్లో పెట్టేశారు. కాబట్టి ఇండస్ట్రియలిస్టులకు అవసరమైనటువంటి వర్క్ ఫోర్స్ని తీసుకునేది ఈజీ. ఓకే. ఇప్పుడు కన్సల్టెన్సీలు అవసరం లేదు. ఇప్పుడు కంపెనీలు, ఐటీ కంపెనీలు ఏం చేస్తున్నాయి, కన్సల్టెన్సీలకి ఇస్తున్నాయి. కన్సల్టెన్సీలు వర్క్ ఫోర్స్ని అందిస్తున్నాయి చాలా చోట్ల ఇప్పుడు కదా. అమెరికా నుంచి ఆంధ్ర దాకా అదే జరుగుతుంది. ఇప్పుడు అది లేకుండా డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే రిక్రూట్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి టాలెంట్ని వాళ్ళే రిక్రూట్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఎతికే వాళ్ళు కూడా వాళ్ళు డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో ఇలా కంపెనీలకి అవసరమైనటువంటి టాలెంట్ని తయారు చేసే దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన సబ్జెక్టు ఏం కావాలి ఆ సబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేసి వాళ్ళని తర్ఫీదు ఇచ్చి వాళ్ళని తయారు చేయటం దగ్గర నుంచి ఇండస్ట్రియలిస్టులకి వర్క్ ఫోర్స్ని అందించేంత వరకు కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసింది ఆంధ్రప్రదేశ్. అందుకే ఆంధ్రప్రదేశ్ టాప్ 1లో నిలిచింది. ఓకే. సో దీంట్లో చంద్రబాబు గారి బ్రాండ్ నేమ్తో పాటు లోకేష్ గారి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెకానిజం ఉంది కాబట్టి టాప్ 1లో నిలవడానికి కారణమైంది. అయితే ఇది చూసిన తర్వాత ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో వచ్చింది. ఈ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఎకో సిస్టమ్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది. మైక్రోసాఫ్ట్ రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో భేటీ అయ్యారు. ఈ మైక్రోసాఫ్ట్కి సంబంధించి దాదాపు 1,70,000 కోట్ల రూపాయలేమో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది భారతదేశంలో. అమెరికాలో ఉండేటువంటి కంపెనీలు ఇవాళ అక్కడ ఉండేటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద చేస్తున్నటువంటి రకరకాల ప్రయత్నాలు ప్రభుత్వం ఉంది. దాంతోపాటు ఇమిగ్రెంట్కి సంబంధించినటువంటి చట్టాలను మారుస్తున్న కారణంగా అక్కడ వర్క్ ఫోర్స్ లభించట్లా. అందుకని అక్కడ కంపెనీలన్నీ కూడా
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళాలంటే భారతదేశం డెస్టినీగా వాళ్ళకి కనపడుతుంది. ఈ భారతదేశంలో కూడా బెస్ట్ ఏంటి డెస్టినీ అని అంటే ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది. ఓకే. సో ఈ ఆంధ్రప్రదేశ్కి మైక్రోసాఫ్ట్ రాబోతుంది. దీనికి సంబంధించి లండన్లో ఉన్నటువంటి లోకేష్ గారు కూడా ఫాలో చేశారు. త్వరలో గూగుల్ ఏ విధంగా అయితే 1,40,000 కోట్లతో సుమారుగా ఒప్పందాలు కుదుర్చుకుందో, అలాగే మైక్రోసాఫ్ట్ కూడా ఒప్పందాలు కుదుర్చుకొని భారతదేశంతో ఆల్రెడీ భారతదేశంలోకి ల్యాండ్ కావడానికి సిద్ధమైంది. కాబట్టి అది ఆంధ్రప్రదేశ్కి మైక్రోసాఫ్ట్ వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో లండన్ టూర్ అయిపోయి ముగిస్తుంది కదా. సో ముగిసిన తర్వాత ఈ మైక్రోసాఫ్ట్కి సంబంధించిన గుడ్ న్యూస్ని కూడా బహుశా లోకేష్ గారు వినిపిస్తారేమో చూడాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.